नंदियाल में चैतन्या स्कूल के हॉस्टल की दीवार फलांग कर फरार होने वाले 2 तलबा को पुलिस ने चंद ही घंटों में बाहिफाजत तलाश कर लिया। तलबा के लापता होने की शिकायत पर नंदियाल अर्बन पुलिस ने मुकदमा दर्ज करके 3 खसूसी टीमें तश्कील दी। सीसीटीवी फुटेज की जांच से मालूम हुआ कि दोनों तलबा नंदियाल से तिरुपति जाने वाली ट्रेन में सवार हो रहे थे और नंदियाल और कड़प्पा पुलिस के बाहमी राब्ते और फौरी कार्रवाई के नतीजे में दोनों तलबा को कड़प्पा रेलवे स्टेशन पर बाहिफाजत हिरासत में ले लिया। నమస్కారం అండి, మనకి నిన్న రోజు దట్ ఈస్ ఆగస్ట్ 21 ఈ రైతు నగరంలో చైతన్య టెక్నో రెసిడెన్షియల్ స్కూల్ అని ఉంది. అక్కడ మనకి 2 బాయ్స్ 10th స్టాండర్డ్ చదువుతున్న 2 బాయ్స్ 14 ఇయర్స్ ఓల్డ్ పీపుల్ ఇద్దరు స్టూడెంట్స్ అరౌండ్ 1 o'clock స్కూల్ హాస్టల్ ప్రిమైసెస్ నుంచి వితౌట్ పర్మిషన్ బయట వెళ్ళిపోయారు. రిటర్న్ రావట్లేదు అని మనకి పోలీస్ స్టేషన్ కి, మన నంద్యాల తాలూక్ పోలీస్ స్టేషన్ కి అరౌండ్ 9 o'clock ఈ చైతన్య రెసిడెన్షియల్ స్కూల్ ప్రిన్సిపల్ వచ్చి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఈ కంప్లైంట్ ప్రకారం మనం వెంటనే 163/2026 ఎఫ్ఐఆర్ కింద రిజిస్టర్ చేసి మిస్సింగ్ బాయ్స్ కంప్లైంట్ అని రిజిస్టర్ చేసి వెంటనే ఎఫర్ట్స్ చేయడానికి స్టార్ట్ చేశాము. మన జిల్లా ఎస్పీ సార్ ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం ఈ 3 టీమ్స్ ఫామ్ చేయడం జరిగింది. అండర్ మన నంద్యాల తాలూక్ సిఐ గారు ఈశ్వరయ్య అండ్ తాలూక్ ఎస్ఐ గంగయ్య యాదవ్ అండ్ తాలూక్ ఎస్ఐ సురేష్, ముగ్గురు కింద 3 టీమ్స్ ఫామ్ చేయడం అనేది జరిగింది. వెంటనే ఈ సీసీటీవీస్ చూడడానికి ఒక టీం, రైల్వే స్టేషన్, బస్ స్టాండ్ అండ్ మనకి మహానది టెంపుల్ అలాంటి ప్రిమైసెస్ చెక్ చేయడానికి కూడా మనం టీమ్స్ పంపించడం జరిగింది. ఈ ఎఫర్ట్స్ లో మనకి 9 o'clock రిజిస్టర్ అయిన ఎఫ్ఐఆర్ లో ఈ కోఆర్డినేటెడ్ గా ఎక్స్ట్రాడినరీగా ఎఫర్ట్స్ తీసుకున్నారు మన పోలీస్ వాళ్ళు. అలా తీసుకున్న తర్వాత సీసీటీవీ ఫుటేజ్ అన్ని అనలైజ్ చేసి రైల్వే స్టేషన్ లో ఒక ట్రైన్ ఎక్కారు అని మనకి ఐడెంటిఫై చేసుకున్నాము. అది ఐడెంటిఫై చేసి ఆ ట్రైన్ కడప లిమిట్స్ లో ఉంటుంది ఈ టైం అని మన కడప పోలీస్ కి కూడా ఇంటిమేషన్ ఇచ్చి వాళ్ళని కూడా అలర్ట్ చేయడం జరిగింది. సో కడపలో ఈ ట్రైన్ మనకి అక్కడ వచ్చినప్పుడు కడప పోలీస్ విత్ వాళ్ళు కోఆపరేషన్ తో పాటు ఈ మిస్సింగ్ బాయ్స్ ని మనం ఐడెంటిఫై చేసి వాళ్ళని డిటెక్ట్ చేయడం అనేది జరిగింది. సో ఈ